మెగాస్టార్ చిరంజీవి పేరుని ఫోటోలను ఇప్పటి వరకు ఎవరు పడితే వాళ్ళు వాడుకున్నారు, సొమ్ము చేసుకున్నారు. కానీ ఇకపై అలా నడవదు. ఆయన పేరుని ఫోటోలను మిస్యూజ్ చేస్తే జైలుకి. గౌరవం అడిగేది కాదు, నిలబెట్టేది. ఇది ఒక మాట కాదు మిత్రమా, చిరంజీవి గారి జీవితం చెప్పిన మంత్రం. అలాంటి చిరంజీవి గారి విషయంలో వేల మంది తారలు వచ్చినా వెళ్ళినా ప్రజల మనసులో శాశ్వతంగా నిలిచేది చిరంజీవి గారే. ఆ పేరు వెనకాల కేవలం సినిమాలే కావు, అందులో స్వేదం ఉంది, కష్టం ఉంది, త్యాగం ఉంది, మనసు ఉంది. చిరంజీవి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చి హీరోగా ఎదిగారు, స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. కమర్షియల్ సినిమాలతో బాక్సాఫీస్ని షేక్ చేశారు. సొంత టాలెంట్తో హీరోగా, నటుడిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ సుప్రీం హీరో నుంచి మెగాస్టార్గా ఎదిగారు. టాలీవుడ్లో నెంబర్ 1 హీరోగా రాణిస్తున్నారు. ఆయన తర్వాత ఎంతమంది స్టార్స్ వచ్చినా ఆయన స్థానాన్ని టచ్ చేయలేకపోతున్నారంటే అతిశయోక్తి కాదు. చిరంజీవి పేరుని ఎన్నో రకాలుగా వాడుతుంటారు. కొందరు కమర్షియల్గా ఆయన పేరుని ఫోటోలను వాడుతూ సొమ్ము చేసుకునే వాళ్ళు చాలామంది. వ్యాపార కార్యకలాపాలకు కూడా ఆయన పేరుని ఫోటోలను వాడుతుంటారు. చిరు అనుమతి లేకుండానే ఇవన్నీ జరిగిపోతుంటాయి. ఇకపై అలా కుదరదు. చిరంజీవి పేరుని ఫోటోలను వాడితే ఇక జైలుకే. తాజాగా కోర్టు ఈ విషయాన్ని స్పష్టం చేసింది. చిరంజీవి పేరుని మిస్యూజ్ చేస్తే ఆ నష్టాన్ని డబ్బుతో వెలకట్టలేమని తెలిపింది. ఇది చిరంజీవి వ్యక్తిగత హక్కులను కాపాడే ఉద్దేశం తెలిపింది. మెగాస్టార్ పేరు, ఇమేజ్, వాయిస్ బిరుదులను అనధికారికంగా వాడటం ఏఐ ద్వారా సృష్టించడం నుంచి రక్షణ కల్పిస్తూ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు తాజాగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ఏ మీడియా సంస్థ అయినా, యూట్యూబ్ ఛానల్ అయినా, బ్రాండ్ ప్రమోషన్స్ అయినా ఏ వ్యక్తి అయినా చిరంజీవి అనుమతి లేకుండా అతని పోలిక, గుర్తింపులను కానీ ఉపయోగించకూడదని, చిరంజీవి కీర్తి, గుర్తింపు సాటి లేనిదని కోర్టు వెల్లడించింది. చిరు ఇమేజ్, టైటిల్స్, వాయిస్లను దుర్వినియోగం చేయడం వల్ల వచ్చే నష్టాన్ని డబ్బుతో భర్తీ చేయలేమని కోర్టు స్పష్టం చేసింది. ప్రజలతో చిరంజీవికి నేరుగా ముడిపడి ఉన్న మెగాస్టార్, బాస్, అన్నయ్య, చిరు వంటి ట్యాగ్లకు కూడా ఇది వర్తిస్తుందని తెలిపింది. చిరంజీవి అనేక సార్లు గెలిచారు, కొన్నిసార్లు ఓడిపోయారు. ప్రతి ఓటమి ఆయన గౌరవానికి ఒక కొత్త అర్థం నేర్పింది. ప్రతి విమర్శ ఆయన ఆత్మస్థైర్యానికి కొత్త పాఠం నేర్పింది. సినిమా సెట్లో గాని, రాజకీయ వేదికపై గాని ఆయన నడక ఒక విలువ, ఆయన నిశ్శబ్దం ఒక సందేశం. ఇప్పుడు ఆయన కోర్టు తలుపు తట్టడం ఎందుకంటే ఆయనకు గౌరవం ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రమే కాదు, కోట్లాది మంది తెలుగు ప్రజల ఆత్మగౌరవం కూడా. అదే ఆయన నమ్మకం. సోషల్ మీడియాలో అసత్యాలతో, అవమానాలతో ఎవరైనా మనసు నొప్పించినా ఆయన సహనంగా చూశారు, మౌనంగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఆయనది మౌనం కాదు, మానవ గౌరవానికి మద్దతు ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఆయన గౌరవం తనకి, తన కుటుంబానికే కాదు, ఆయనను గౌరవించే కోట్లాది తెలుగు ప్రజల గౌరవం కూడా. చిరంజీవి గారంటే కేవలం నటులు మాత్రమే కాదు, మానవత్వం, వినయం, ధైర్యం, ఆత్మగౌరవం. ఆయనకు విమర్శలు ఎదురైనా ఆయన విలువలు ఎప్పుడూ వదులుకోలేదు. రాజకీయంలోనూ, సినిమా రంగంలోనూ, సామాజికంగాను ప్రతిసారి ఆయనను తగ్గించాలి అనుకున్నప్పుడల్లా ఆయన మరింత ఎత్తులో కనిపిస్తూ ఉండేవారు. ఎందుకంటే సూర్యుడు ఉదయించడానికి ప్రకృతిని అడగడు. చిరంజీవి గారి గౌరవం కూడా ఎవరి అనుమతి కోరదు. మనం ఇచ్చే గౌరవం ఆయనకు చిరంజీవిగా ఉండాలి.